ఈరోజు మనం మైలేజ్ డైట్ ఏదో తెలుసుకోబోతున్నాం. ఇదేంటండి మైలేజ్ డైట్ అంటే? ఎప్పుడు వినలేదు అనుకుంటారు మీరు. మోటార్ సైకిల్కి ఎక్కువ మైలేజ్ వస్తుందంటే మీరు ఆ బండిని ఎక్కువ ఇష్టపడతారు. అక్కడ మీకు ఆలోచన కలుగుతున్నది. మరి దేహం అక్కడ ఆయిల్ లాగా, ఇక్కడ ఆహారం, ఎక్కువ మైలేజ్నిచ్చే ఆహారాలు. అది నేను చెప్పేది. అసలు ఎప్పుడు ఇట్లాంటి విషయాలు మీరు వినరు, ఆలోచనకు కూడా నాకు తెలిసి రావు. మైలేజ్ ఎక్కువ రావటం, మైలేజ్ తక్కువ రావటం మనకు తెలుసు. అంటే మన శరీరానికి ఒకసారి గనక ఆహారం తిన్నామంటే, అంటే 1 లీటర్ ఆయిల్ కొట్టించామంటే 80-90 కిలోమీటర్ల దూరం వెళుతున్నదంటే తక్కువ ఖర్చు, ఎక్కువ దూరం ప్రయాణం, తక్కువ ఆయిల్, ఎక్కువ మైలేజ్. అట్లాగే శారీరక ఆరోగ్య విషయంలో ఆలోచిస్తే తక్కువ ఆహారం, ఎక్కువ మైలేజ్ అంటే ఎక్కువ ఎనర్జీ, ఎక్కువసేపు పనిచేసుకోవడానికి సామర్థ్యాన్ని ఇచ్చే ఆహారాన్ని మైలేజ్ డైట్ అంటారు. మీరు ఉదయం 8ంటికి తినేసారు, 9ంటికి, సాయంకాలం 4 అయినా సరే మీకు నీరసం రాకుండా శక్తిని ఇస్తూనే ఉండాలి. అది మైలేజ్ డైట్ అంటే. ఉదాహరణకి ఇలాంటి ఆహారం యొక్క ఇంపార్టెన్స్ విషయానికి వస్తే మీరేమనుకుంటారు? కొంచెం తిన్నా ఎక్కువ బలం అంటే ఏం చెప్తారు మీరు చెప్పండి? కొంచెం తిన్నా చాలా బలం రావాలంటే మాంసము అంటారు. మీరు పప్పులో కాలేసినట్లే. మీరెంత మాంసాహార ప్రియులైనా ఈ విషయంలో మీకు తెలిసింది తప్పు. నేను లెక్కలతో సహా చెప్తా ఇక్కడ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న లెక్కల్ని, న్యూట్రిషన్లో ఉన్న క్యాలిక్యులేషన్స్ని. మాంసాహారం అంటే తక్కువ శక్తి ఉంటుంది. కొంచెం తింటే ఎక్కువ శక్తి మాంసాహారానికి రాదు. కొంచెం తింటే ఎక్కువ శక్తి విత్తనాలకు వస్తుంది. ఈ నేచర్లో ఎక్కువ మైలేజ్నిచ్చే ఆహారం అంటే నెంబర్ 1 స్థానం విత్తనం. అసలు కంపేర్ చేయటానికి కూడా లేదు. అంత తక్కువ నాన్ వెజ్ ఫుడ్కి ఉన్న ఎనర్జీ. ఇక్కడ చూస్తే ఎనర్జీ విషయంలో చూడండి, 1 లీటర్ ఆయిల్ అంటారు. ఉదాహరణకి 1 లీటర్ పెట్రోల్ పోయొచ్చు మోటార్ సైకిల్కి, 1 లీటర్ ఏదో కిరోసిన్ పోయొచ్చు. మైలేజ్ విషయంలో తీసుకుంటే డిఫరెన్స్ ఉంటుంది ఈ రెండిటికి. అట్లాగే ఆహారాల్లో కూడా ఎనర్జీలో డిఫరెన్స్ ఉంటుందన్నమాట. మీరు ఇక్కడ ఎక్కువ ఎనర్జీనిచ్చే ఆహారాలంటే విత్తనాలు. 100 గ్రాముల పోటీకి, అక్కడ 1 లీటర్ ఆయిల్ పోటీ అనుకుంటాం కదా, అట్లాగే ఒక 100 గ్రాములు తీసుకుందాం. 100 గ్రాములు మేక మాంసం, కోడి మాంసం తీసుకుంటే 110 క్యాలరీల శక్తి వస్తుంది. అంటే 110 క్యాలరీల శక్తి అంటే ఏదో మంచం మీద ఊరికే పడుకుని టీవీ పెట్టి, కూర్చుని కూడా చూడటం కాదు, పడుకుని టీవీ చూస్తూ ఇక నిద్రలోకి జారుకోవడానికి ముందు ఉంటారు చూసారా, అట్లా రిలాక్స్డ్గా, అప్పుడు మీ శరీరానికి ఖర్చు అయ్యే శక్తి గంటకు 110. అంటే 100 గ్రాముల మాంసం తింటే మీకు వచ్చేది అలాంటి తేలికపాటి పని చేసుకోవడానికి 1 గంటకు సరిపోతుంది. అదే 100 గ్రాములు చేపలో, పీతలో, రొయ్యలు తీసుకుంటే 70-60 క్యాలరీల శక్తి, అంటే అరగంటకే వస్తుంది. అదే ఒక 100 గ్రాములు ఎక్కువ ఎనర్జీని ఇచ్చేది. మరి పోటీ అంటే అదే కొలత తీసుకోవాలి కదా. 100 గ్రాములు విత్తనాలు తీసుకుందాం, పెసలు తీసుకోండి, అలసందలు తీసుకోండి, అన్ని శనగలు తీసుకోండి, ఉలవలు తీసుకోండి, మినుములు, గోధుమలు, రాగులు, జొన్నలు తీసుకోండి. ఇవన్నీ 100 గ్రాములు తీసుకుంటే 350 ఎనర్జీ ఉంటుంది. వీటిని మొక్క కట్టుకు తిన్నారంటే ప్రాణశక్తులు, పోషక విలువలు పెరుగుతాయి, ఎనర్జీ అంతే ఉంటుంది.
చూడండి దీనికంటే అందుకని ఎక్కువ మైలేజ్ని ఇస్తాయి ఈ విత్తనాలు అనేది. ఒకసారి అన్ని తిన్నారంటే ఎక్కువసేపు మీరు పని చేసుకునే శక్తి వచ్చేస్తుంది, అస్తమానం తిండి జోలికి వెళ్ళక్కర్లా. నెక్స్ట్ పచ్చి కొబ్బరి తురుము తీసుకుంటే అంతా 100 గ్రాములు 444 శక్తి. అంటే మీరు ఇట్లా కూర్చుని ఆఫీస్ వర్క్ చేసుకోవడానికి 3 గంటల సేపు శక్తి వచ్చేస్తుందండి పచ్చి కొబ్బరి 100 గ్రాములు తీసుకుంటే. కానీ మాంసం తీసుకుంటే 100 గ్రాములు గంటకు కూడా చాలదు. ఇది మైలేజ్ తక్కువ, ఈ ఆహారాలు మైలేజ్ని ఎక్కువ ఇస్తాయి, ఎనర్జీని ఎక్కువ ఇస్తాయి అన్నమాట. ఎక్కువసేపు పని చేయొచ్చు మీరు. నెక్స్ట్ 100 గ్రాములు వేరుశనగ పప్పులు తీసుకోండి, పల్లీలు 564 క్యాలరీల శక్తి. అంటే చూడండి ఒక 4 గంటలు 4.5 గంటల పని చేయొచ్చు మీరు ఆఫీస్ వర్క్. 4 రెట్లు ఎక్కువ మైలేజ్ అనమాట మాంసంతో పోలిస్తే. నువ్వులు తీసుకుంటే 565 క్యాలరీస్. వేరుశనగపప్పులో నువ్వులు సమానమైన శక్తి దగ్గర. అట్లాగే జీడిపప్పు 600 క్యాలరీస్, అంటే 600 శక్తి. అంటే చూడండి దగ్గర ఒక 5 గంటల సేపు మీరు 100 గ్రాముల జీడిపప్పు అంటే ఎంత, అంటే తినేది కొంచెమే, అంత ఎక్కువ శక్తి. పావురం తినేది ఇన్ని గింజలే, కానీ 600 కిలోమీటర్లు ఆపకుండా ఎగురుతుంది. కానీ కొంచెం ఆహారం ఎక్కువ మైలేజ్. కానీ జీడిపప్పు ఎంత తింటే చాలు, 100 గ్రాములు అంటే ఎన్ని, 5 గంటలు ఆపకుండా పనిచేయచ్చు. మీరు దోశలు పూరీలు తింటారు, ఎంత తినొచ్చు, ఇడ్లీలు ఇవన్నీ, కానీ వచ్చేది ఇంత. కానీ ఇవి తింటే విత్తనాలు ఇన్ని, అంత శక్తి. బాదం పిస్తాలు తీసుకుంటే 650 శక్తివి, 5 గంటలు ఆపకుండా పనిచేయచ్చు, సుమారుగా 5.5 గంటలు. వాల్నట్స్ 670, ఎంత శక్తో చూడండి. అందుకని ఈ నేచర్లో ఏ ఆహారాలకి లేని శక్తి విత్తనాల్లో ఉంటుందన్నమాట. అందుకనే మన ఋషులు మన ఆచారాల్లో విత్తనాలకు అగ్రస్థానం ఇచ్చారు. అందుకని అన్ని విత్తనాలకి చూడండి దేవుడి ప్రసాద దగ్గర విత్తనాలే ఉంటాయి. అందుకని కొబ్బరి విత్తనం, వడపప్పు విత్తనం, శనగలు నోములు పేరంటాల్లో పెడతారు విత్తనం, పూజలు నోములు వ్రతాలు తద్దినాలు కర్మకాండాల్లో నవధాన్యాలు పెట్టి పూజలు చేపించి వాటిని చేస్తారు. ఇక్కడ విత్తనాలు శంకుస్థాపనకి గృహప్రవేశానికి విత్తనాలు. ఎక్కడన్నా మాంసం పెట్టారంటే శంకుస్థాపనలో గృహప్రవేశంలో ఏ ఆచారాల్లోనూ పెట్టలేదు. విత్తనాలకు అగ్రస్థానం. ఎందుకు అంటే దీనికోసం. మీకు కోడిపుంజు పందాలకు తీసుకెళ్ళేటప్పుడు దానికి పెట్టండి మాంసం, పందెం కొడుతుందని చూద్దాం. దానికి పెట్టేది జీడిపప్పు, బాదం పప్పు, రాగులు, సజ్జలు ఇవి. అందుకని పందెం కోడి బాగా బరువు పెరగకుండా బలం పెరగాలి, ఎక్కువసేపు పోరాడాలి అంటే దానికి విత్తనాలు పెడతారండి. ఇది తెలుసు రైతుకి, దానికి పెట్టడం, అతను వెళ్ళి మళ్ళీ ఆ కోడిని కోసుకు తింటాడు. అది మనిషి అజ్ఞానం అంటే తక్కువ ఆహారం తిన్నా ఎక్కువ శక్తి విత్తనాలు అన్నమాట. అందుకని ప్రతిరోజు మీరు విత్తనాలకి ప్రాముఖ్యత ఇవ్వండి. మీరు పెట్టిన ఖర్చుకి ఫలితం ఎంత ఎక్కువ చూసుకోండి. ఇక్కడ అంటే శరీరానికి తిరుగులేని శక్తి సామర్థ్యాలను ప్రసాదించేది విత్తనం. చెట్టు నశిస్తుంది, కాయ నశిస్తుంది, పండు కుళ్ళిపోతుంది, ఆకు ఎండిపోతుంది. చెట్టు నుంచి వచ్చిన ప్రతిదీ పోయినా, చెట్టే పోయినా మిగిలేది విత్తనం. అందుకని విత్తనం పరమాణువులో పవర్ ఎక్కువ అన్నట్టు సూక్ష్మంగా ఉండే విత్తనంలో కాన్సన్ట్రేటెడ్ ఫామ్లో ఎనర్జీ దాగుంటుందన్నమాట. అందుకని విత్తనాల్లో ఉన్న విలువ నేచర్లో ఎందులో ఉండదన్నమాట. అందుకని ఈ రహస్యాన్ని తెలుసుకుంటే బాగుంటుంది. అడవిలో ఉండే నక్సలైట్ల సంచుల్లో బాదం పప్పులు, జీడిపప్పులు, పిస్తా పప్పులు దొరుకుతున్నాయట, ఎండు ఖర్జూరాలు. పోలీసులకి ఎందుకు అర్థం కాల, ఎందుకు వీళ్ళ సంచులు ఇవి ఉంటున్నాయని. నేను ఇలాంటి క్లాస్ ఎప్పుడో ఒకసారి పోలీస్ ఐజీలకి డీజీలకి చెప్పినప్పుడు వాళ్ళు అర్థం చేసుకుని వాళ్ళ సంచుల్లో ఎందుకు ఉన్నాయంటే అస్తమానం తినకుండా కొంచెం తిన్నా కూడా తక్కువ ఆహారం మోసుకెళ్ళినా ఎక్కువ రోజులు ఉంటుంది, ఎక్కువ ఎనర్జీ వస్తుందని వాళ్ళకి ఏనాడో తెలిసింది. అందుకని
గంగ గోవు పాలు గంటెడైనా చాలు అంటారు. అలాగే తక్కువ ఆహారం మనసు ప్రశాంతంగా ఉంటుంది. పొట్టకి ఎంత హెల్త్గా అంటే ఎంత తక్కువగా ఫీల్ చేస్తే అంత యాక్టివ్గా ఉంటాం మనం. అందుకని తక్కువ తినాలి, ఎక్కువ పని చేయాలి. యాక్టివ్గా ఉండాలంటే ఇలాంటి మైలేజ్ డైట్లకు ప్రతినిత్యం మీరు ఇంపార్టెన్స్ ఇచ్చి ప్రతి ఇంట్లో ఈ ధాన్యాలను, విత్తనాలను సమృద్ధిగా పెట్టుకుని వీటిని బాగా తినటానికి అలవాటు పడతారని, తక్కువ బలాన్నిచ్చే మాంసాహారాల నుంచి కాస్త దూరం అవుతారని విజ్ఞప్తి చేస్తూ తదుపరి కార్యక్రమంలో మళ్ళా కలుసుకుందాం. అందరికీ సెలవు. నమస్కారం.